రాత్రి 9 దాటింది. పైగా చలికాలం. అడవిలో అక్కడక్కడా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న పక్షులన్నీ నిండుగా దుప్పటి కప్పుకొని పడుకున్నాయి. మీనాచిలుక మాత్రం కిచెన్లో నిలబడి చక్కగా సర్దుకున్న గిన్నెలను చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనా భర్త బాలు వచ్చాడు. మీనా, ఇంకెంతసేపు చూస్తాం? వెళ్ళి పడుకుందాం పదా. నీకు నిజం చెప్పనా? బాలు చిలుక కంగారుతో. కొంపతీసి నువ్వు వెజిటేరియన్ కాదా? మన రెస్టారెంట్ దగ్గర ఆ దేవాగ్రతతో చికెన్ గురించి డిస్క్రిప్షన్ పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది మీనా. మీనాచిలుక కొంచెం కోపంగా. అబ్బా, ఆపుతారా మీ వెజ్ నాన్ వెజ్ గొడవా? అది కాదు మీనా. ఎప్పుడు చూడు వెజ్ నాన్ వెజ్ గొడవేనా? నీట్గా సర్దుకున్న కిచెన్ని నేనెందుకిలా చూస్తున్నానో కూడా అడగాలనిపించటం లేదా? నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావో తెలిసిన తర్వాత అడగడం ఎందుకు చెప్పు. అయితే మన ఇంట్లో దెయ్యం ఉందని మీరు కూడా నమ్ముతున్నారా? నమ్మడం లేదు మీనా. నాకు మాత్రం చాలా గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మన ఇంట్లో దయ్యం ఉంది. ఇప్పుడింత నీట్గా సర్ది పెట్టుకున్న కిచెన్ మార్నింగ్ లేచి చూసేసరికి చిందరవందరగా ఉంటుంది. అలా కంటికి కనపడకుండా ఒక దయ్యం మాత్రమే చేస్తుంది. మనుషుల వల్ల కాదండి. నిజం చెప్పు మీనా, ఈ ఇంట్లో నువ్వున్న తర్వాత కూడా ఇంకో దయ్యం ఉంటుందంటావా? మీనాచిలుక కోపంగా. అంటే నేను దయ్యంలా కనిపిస్తున్నానా మీ కంటికి? మరి లేకపోతే ఏంటి మీనా, దయ్యం అంటూ భయపడుతున్నావు? నాకు తెలుసు, నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఆ దయ్యాన్ని పట్టుకుని మీకు చూపిస్తాను, అప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. అది కాదు మీనా, దయ్యం అంటే ఒక కిచెన్లోకి ఎందుకు వస్తుందో చెప్పు. కిచెన్లోని సామాన్లని, సరుకులనే ఎందుకు పాడు చేస్తుంది? మన బెడ్రూమ్లోకి ఎందుకు రావటం లేదు? మన బెడ్ని, బీరువాని ఎందుకు నాశనం చేయలేదు చెప్పు మీనా. కిచెన్ మాత్రమే నాశనం చేస్తుందంటే ఈ దయ్యం తిండిపోతు దయ్యం అని ఉండొచ్చుగా. అబ్బా మీనా, దయ్యాల్లో కూడా తిండిపోతు దయ్యాలుంటాయా? మనుషులలో తిండిపోతు మనుషులు ఎలా ఉన్నారో దయ్యాలలో కూడా తిండిపోతు దయ్యాలుంటాయి. సరే సరే, ఎందుకు పనికిరాని ఆ దయ్యాల గురించి ఇప్పుడు నీతో గొడవ ఎందుకు నాకు? పదా, వెళ్ళి పడుకుందాం. ఈ చలికి అందరూ నిండుగా దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని ఉంటారు. పదండి, మనం కూడా పడుకుందాం. బాలు, మీనాచిలుకలు వచ్చి పడుకుంటాయి. సమయం అలా గడుస్తూ ఉంటుంది. రాత్రి 11 కావస్తోంది. తన ఇంట్లో చలిమంట వేసుకున్న రాణి పిచ్చుక హుషారుగా, నా తిండిపోతు ఆకలిని ఇక కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు. టైం 11కి దగ్గర పడుతోంది. చలికాలం కావడంతో అందరూ నిండుగా దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని ఉంటారు. ఇప్పుడు నేను దొంగతనంగా వెళ్ళి నా తిండిపోతు ఆకలిని తీర్చుకోవాలి అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెడ్ మీదకొచ్చింది. భర్త రాజుకాకి పడుకున్నాడు. నాకొక తిండిపోతు భార్య ఉంది, తన ఆకలి ఎలా తీర్చాలనే బెంగ ఏమాత్రం లేకుండా దుప్పటి కప్పుకుని ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు. భర్త అంట, భర్త. అసలు భర్త అంటే అర్థం తెలిసినట్లేదు ఈయన గారికి. రాజుకాకి కళ్ళు తెరిచాడు. రాణి పిచ్చుక అయోమయంగా చూసింది. భరించేవాడినే భర్త అంటారని నాకు తెలుసు రాణి. అవునవును, చాలా బాగా తెలుసు. అందుకేగా మన పెళ్ళైనప్పటి నుంచి నా తిండిబోతుతనాన్ని భరిస్తున్నారు. అప్పుడే మాట మార్చేశావు. ఆడవారి మాటలకి అర్థాలు వేరని తమరికి తెలీదా? అది మనుషులకు కదా, మనలంటే పక్షులకు వర్తిస్తుందా? వాళ్ళు భూలోకంలోనే ఉన్నారు, మనము భూలోకంలోనే ఉన్నాం. మానవ జాతి, పక్షి జాతి, ఏ జాతి అయితేనే ఎక్కడున్నా ఆడవాళ్లు ఆడవాళ్లే. అబ్బా, మహా గొప్పగా సెలవిచ్చావు కానీ కిచెన్లోకి వెళ్ళి చూడు. ఏముంది కిచెన్లో? తినబోతూ రుచులడిగినట్టు చూడబోతూ అడగడం ఎందుకు రాణి? వెళ్ళు, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అని భర్త రాజుకాకి చెప్పగానే భార్య రాణి పిచ్చుక సంతోషంగా కిచెన్లోకి వచ్చి చూసింది. ఒక పెద్ద గిన్నె కనబడింది. ఆతృతగా తెరిచి చూసింది. గిన్నె నిండా కమ్మని వాసన వస్తున్న పులిహోర కనిపించింది. అది చూసి తిండిపోతు పిచ్చుక చాలా సంతోషపడింది. రాజుకాకి వచ్చి, తినురాణి, నీ తిండిపోతు ఆకలి తీరుతుంది. రాణి పిచ్చుక మురిపెంగా తినడం మొదలుపెట్టింది. రాజుకాకి సంతోషపడుతుంది. తన ఇంటి కిటికీ నుంచి శశీపావురం బయటికి చూస్తుంటే బెడ్ మీదున్న భర్త వసీపావురం పిలుస్తుంది. నువ్వనుకున్నట్టు ఆ తిండిపోతు పిచ్చుక కాదు శశీ. లేదు, ఖచ్చితంగా అదే. మనలో తిండిపోతుతనం ఉన్నది రాణికే. మనం పడుకున్న తర్వాత మన ఇంట్లోకొచ్చి మిగిలిన అన్నం, కూర, రొట్టెలతో పాటు ఫ్రిడ్జ్లో ఉన్న పళ్ళని కూడా తినిపోతోంది. నువ్వు చెప్పినట్టుగా ఆ తిండిపోతు రాణి పిచ్చుకే అనుకుందాం. కాని ఇంతవరకు మన ఇంటికి రాలేదు కదా. నా మాట విను, రాణి పిచ్చుక కాదు. రాణి పిచ్చుక కాదన్నంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మరొకరున్నారన్నమాట. ఎవరా మరొకరు చెప్పండి? బయటంత చలిగా ఉంది, ఇంట్లో నువ్వేమో ఇంత వేడిగా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేయాల్సి? నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకోండి అని చెప్పగానే వసీపావురం ఏం మాట్లాడకుండా పడుకుంటాడు. రాణి పిచ్చుక కమ్మని పులిహోర కడుపు నిండుగా తిని ఎంతో ఆనందంగా బెడ్ దగ్గరికొచ్చింది. ఈరోజు రాత్రికి ఎవరింటికి వెళ్లాల్సిన పని లేదు కదా రాణి? లేదండి, ఇంత కమ్మని పులిహోర ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?
ఒక గుడి దగ్గర ప్రసాదం పంచుతుంటే వెళ్ళాను. మనది చాలా పెద్ద కుటుంబం అని చెప్పాను. పెద్ద గిన్నెలో పెట్టించారు. రోజు ఇలాగే తీసుకొస్తారా? కడుపు నిండింది కదా రాణి, ఇక పడుకో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. రోజు ఎలా సాధ్యం అవుతుంది రాణి? ఈ రోజుకి మనం అదృష్టం బావుందనుకోవాలి. ఇక పడుకో. రాణి పిచ్చుక కడుపు నిండిన సంతోషంతో ఏం మాట్లాడకుండా హాయిగా పడుకుంది. అది చూసి రాజుకాకి కూడా పడుకున్నాడు. శశి పావురం మాత్రం కిటికీ దగ్గర ఉండి బయటికలా చూస్తూనే ఉంది. సమయం అలా గడుస్తూ ఉంటుంది. తెల్లారింది. రాజుకాకి ఇంటి ముందు కట్టెల పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి వంటలు చేస్తూ ఉంటాడు. అది చూసి రాణి పిచ్చుక మురిపెంగా, నేనంటే మీకెంత ప్రేమ ఉందండి? అందుకే కదా నా శక్తికి మించి నీ తిండిపోతూ ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. చేయండి చేయండి, కమ్మని వాసన వచ్చేలా, నోటికి కొత్త రుచి తగిలేలా చేయండి. అప్పుడు నాకు తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే చేస్తానులే. ఇంతలో నువ్వు అలా షికారుకెళ్ళిరా రాణి అని రాజుకాకి చెప్పగానే రాణి పిచ్చుక సంబరంగా షికారు చేయడానికి వెళ్ళింది. ఒక చెట్టు దగ్గర మీనాచిలుక, శశి పావురం రాత్రి వాళ్ల ఇళ్లల్లో ఎలాంటి ఫుడ్ దొంగతనం జరగలేదని, ఎలా సర్దిపెట్టిన వంట సామాన్లు అలాగే ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓహో, నేనొక్కరోజు రాత్రి తినడానికి వెళ్ళనందుకు వీళ్ళింత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అదే నేను తినడానికి వెళ్ళిన రోజున చాలా బాగా తిట్టుకునుంటారే. వాళ్ల ఇళ్లల్లో రాత్రిపూట ఫుడ్ మాయించేస్తుంది నేనే అని చెప్తాను. అర్థం చేసుకుంటే బావుంటుంది, లేదంటే నా వీపు పగులుతుంది అనుకుంటూ మీనాచిలుక, శశి పావురం మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది. తన తిండిపోతు ఆకలి వల్ల ఆ అడవిలో ఉంటున్న ప్రతి కుటుంబం ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది. ఏదేమైనా నా తిండిపోతుతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదే ఇబ్బంది రోజురోజుకి పడలేక ఏదో ఒక రోజున కొట్టినా కొడతారు. అప్పుడు బాధపడటం కంటే మొదట్లోనే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మంచిగా బుద్ధిగా ఉండటం ఉత్తమం అనుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. వంట చేసిన రాజుకాకి రాణి పిచ్చుక కోసం పెద్ద అరిటాకు వేసి వంటలన్నీ పెట్టాడు. రా రాణి, వచ్చి తిను. అంత తినలేను, కొంచెం తీసేయండి అని భార్య రాణి పిచ్చుక చెప్పిన మాట విని భర్త రాజుకాకి ఆశ్చర్యపోయాడు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఎప్పుడు ఫుడ్ పెట్టినా ఇంకా పెట్టమని అడిగేదానివి, ఈరోజు మాత్రం కొంచెం తీయమంటున్నావు. ఆశ్చర్యపోకుండా ఎలా ఉండగలను రాణి? నా తిండిపోతే ఆకలిని తట్టుకోలేక అందరూ పడుకున్న తర్వాత వాళ్ల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ల పుట్టు మొత్తం తినడంతో వాళ్ళెంతగా బాధపడుతున్నారో అర్థమైంది. అయితే తినడం మానేస్తావా రాణి? ఒకేసారి మానేయంలే, రోజు కొంచెం కొంచెం తినడం తగ్గించుకుంటూ వస్తాను. అలా ఏదో ఒక రోజు నా తిండిపోతు ఆకలిని పూర్తిగా తగ్గించుకుంటాను. మీలాగే మామూలుగా తినేలా అలవాటు చేసుకుంటానులే. రాజుగాకి సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది రాణి, ఇప్పుడు తిను. కొంచెం ఫుడ్ తీయండి. రాజుకాకి కొంచెం ఫుడ్ తీశాడు. రాణి పిచ్చుక ఆ ఫుడ్ని సంతోషంగా తింటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చెప్పినట్టుగానే రాణి పిచ్చుక రోజు రోజుకి కొంచెం కొంచెం ఫుడ్ తినడం తగ్గించుకుంటూ ఉంటుంది. కొన్నాళ్లకి మామూలుగా తినడం అలవాటు చేసుకుంది. రాణి పిచ్చుక రాజుకాకి చక్కగా కాపురం చేసుకుంది. భర్త రాజుకాకి కోపంగా తన భార్య రాణి పిచ్చుక మీద అరుస్తున్నాడు. వలస 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 అని 10 రోజుల నుంచి నా ప్రాణం తీస్తున్నావు కదే. ఈ ఊళ్ళో నా ఇంట్లో నీకేం తక్కువైందే? ఎందుకు వలస? చెప్పు, ఎందుకు వలస? ఎందుకంతలా అరుస్తున్నారు? చుట్టుపక్కలున్న వాళ్ళు వింటారు. వింటే విన్నివ్వు. ఏ ఇంట్లో లేని భాగవతం మన ఇంట్లో కొత్తగా జరుగుతుందా? లేదు కదా. ప్రతి ఇంట్లో భార్యాభర్తలుంటారు. ప్రతి ఇంట్లో ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలా అని ఇంటి గుట్టును బయట పెట్టుకోలేం కదా. ఏ విషయం ఎలా మాట్లాడుకోవాలో అలా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ప్రతి దానికి ఇలా నోరేసుకుని పడిపోవడం కాదు. సరే రాణి, ఇప్పుడు నేను కోపంగా లేను, ప్రేమగా ఉన్నాను. నిన్ను ప్రేమగా అడుగుతున్నాను. మనం ఈ ఊరును వదిలి వలస ఎందుకు వెళ్లాలో చెప్పు. 10 రోజుల నుంచి మన ఊళ్ళో ఏం జరుగుతుందో తమరికి అర్థం కావడం లేదా? తమరి కళ్ళు చూడటం లేదా? చెప్పండి. నువ్వు చెబుతున్నది, మాట్లాడుతున్నది ఈ అకాల వర్షాల గురించా? అవును, ఈ అకాల వర్షాల గురించే. 10 రోజుల నుంచి ఏ మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది. వేసుకున్న పంట మునిగిపోయింది. చేసిన అప్పు మాత్రమే మిగిలింది. బ్రతుకు నరకంగా మారింది. అందుకే నువ్వు వలసపోదామని నా బుర్ర తింటున్నావా? అవును. ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను. ఈ ఊరి మట్టిలోనే మా అమ్మా నాన్నలు కలిసిపోయారు. చల్లని గాలి వీస్తుంటే మా అమ్మ విసనకర్రతో విసురుతున్నట్టుగా అనిపిస్తుంది రాణి. ఏమండి, మన పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. ఒక కూతురుంది. ఈ 4 ఏళ్లలో నేనెప్పుడైనా వలసపోదామని గోల చేశానా? అరిచానా? పోనీ ఖచ్చితంగా వెళ్దామని భీష్మించుకుని కూర్చున్నానా చెప్పండి? లేదు రాణి, ఎప్పుడు నువ్వు ఈ ఊరిని విడిచి వలసపోదామని నాతో చెప్పలేదు. ఏ సందర్భంలోనూ అనలేదు. వర్షాకాలంలో ఇంతకు మించిన భారీ వర్షాలు పడినప్పుడు కూడా నువ్వు వలసపోదామని అనలేదు. అసలు ఆ ప్రసక్తి తీసుకొచ్చిన సందర్భం కూడా లేదు రాణి.
మరిప్పుడు 10 రోజుల నుంచి వలస వెళ్దామని చెబుతున్నానంటే ఎందుకు చెప్తుందో అని తమరు ఒక్క క్షణమైనా ఆలోచించారా అని భార్య రాణి పిచ్చుక చెప్పగానే ఆ క్షణం భర్త కాకి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. మీరు ఇంటి దగ్గరే ఉండండి, నేను వెళ్ళి కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను. సరే రాణి, జాగ్రత్తగా వెళ్ళు. గొడుగు తీసుకెళ్ళు. వర్షం పడేలా ఉంది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి. కూతురు భయపడుతుంది. జాగ్రత్తగా తీసుకురా. అలాగేనండి అని రాణి పిచ్చుక గొడుగు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్ దగ్గరికి వచ్చింది. స్కూల్ బయట ఉన్న ఒక చెట్టు దగ్గర మీనాచిలుక, శశి పావురం, స్మైలీ కొంగ, దేవిగ్రద్ద మాట్లాడుకుంటూ కనిపించారు. రాణి పిచ్చుక వాళ్లతో కలిసిపోయింది. ఎంతవరకు వచ్చాయి మన వలస ప్రయత్నాలు? మా ఆయన ఒప్పుకోవడం లేదు దేవి. ఇంతకు మించిన వర్షాలు పడినప్పుడే నువ్వు వలసపోతామని ఎలాంటి గొడవ పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకింతలా పట్టుబడుతున్నావో నాకు అర్థం కావటం లేదని వాదిస్తున్నాడు. మీనా, నీ భర్త బాలు మాత్రమే కాదు, నా భర్త వసి కూడా అలాగే అడిగాడు. నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాను. ఏమే రాణి, మరి మీ ఆయన ఏమన్నాడు? ఆయన కూడా ముందు నాతో ఇలాగే గొడవ పడ్డాడు. గట్టిగా వాదించాడు. నేను చెప్పిన తీరుకు ఆలోచనలో పడ్డాడు. అంతలా ఏం చెప్పావో మాకు చెప్పవే. మేం కూడా మా భర్తలకు అదే చెప్తాం. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారు అని పక్షులందరూ అడగగానే రాణి పిచ్చుక వివరంగా చెప్పింది. అది విని మిగతా పక్షుల వాళ్ళు అదే తమ భర్తలకు కూడా చెప్పాలనుకున్నారు. అతి తెలివిగా మీనాచిలుక మాత్రం ఇలా అడిగింది. రాణి, నువ్వు చెప్పింది బావుంది, అందరూ ఆలోచిస్తారు. కానీ చివర్లో అంతా బావుంది కదా, అంత పెద్ద వర్షాలు పడినప్పుడు లేని బాధ ఈ అకాల వర్షాలు పడటం వల్ల ఏర్పడటానికి కారణం ఏంటని అడిగితే నువ్వేం చెప్తావు? మేమేం చెప్పాలి? చెప్పవే అని అడిగింది. అప్పుడు శశి పావురం, స్మైలీ కొంగ, దేవిగ్రద్ద ముగ్గురు కలిసి రాణి పిచ్చుకను చూశాయి. రాణి పిచ్చుక అయోమయంలో పడింది. వలసపోదామనే ఆలోచన బావుంది, కానీ ఎందుకనే కారణం కూడా బలంగా ఉండాలి. అది చెప్పగానే మన భర్తలు కూడా నమ్మేలా ఉండాలి. ఆ కారణం ఏమిటో ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను అని శశి పావురం చెబుతుండగా స్కూల్ నుంచి బ్యాగులేసుకొని వాళ్ల పిల్లలు వచ్చారు. చిన్నారి పిచ్చుక, చిన్నారి చిలుక, చిన్నారి పావురం, చిన్నోడు గ్రద్దలను చూసి మురిసిపోయారు. మరొకసారి అందరూ వలస గురించి మాట్లాడుకుని అక్కడి నుంచి ఎవరి కూతుర్ని వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు. అలా పగలు గడిచింది. ఆ రోజు రాత్రి వర్షం పడటం మొదలుపెట్టింది. రాజుకాకి టీవీ చూస్తూ ఉంటాడు. కూతురు పిచ్చుక పడుకుంది. రాణి పిచ్చుక ఆలోచిస్తోంది. వలసపోవటానికి బలమైన కారణం కావాలి, కానీ ఆ కారణం ఏమిటన్నది ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదు. వలసపోయి పట్నంలో కాపురం పెట్టిన వాళ్ళు తిరిగి అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడల్లా చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారని చెబుతుంటే అని రాణి పిచ్చుక అనుకుంటుండగా రాజుకాకి పిలిచాడు. రాణి, రాణి, గొడుగు తీసుకురా. గొడుగు ఇప్పుడెందుకు? ఈ రాత్రిపూట ఎక్కడికెళ్తారు అని అడిగింది. ఇప్పుడే టీవీలో చూశాను, చెరువు కట్టె తెగి మన పక్క ఊరి మొత్తం మునిగిపోయిందట. మన చెరువు పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. ఈ రాత్రిపూట ఇంత వర్షంలో చెరువు పరిస్థితి ఎలా ఉందో మీకు ఎలా కనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడెక్కడికి వద్దు, ఇంట్లోనే ఉండండి. అది కాదు రాణి. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదండి అంటుండగానే రాజు కాకి సెల్ మోగింది. చెప్పరా బాలు, మీనాచిలుక భర్త తన ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాడు. టీవీ చూస్తున్నావా? చూస్తున్నాను రా. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా రాజు? ఆ ఊరి చెరువు తెగింది. నీళ్లు మొత్తం మన ఊరి చెరువు వైపు వస్తున్నాయి. ఇప్పటికే మన ఊరి చెరువు నిండుకుండలా ఉంది. ఆ చెరువు నీళ్లు కూడా కలిస్తే మన ఊరి చెరువు కూడా తెగుతుంది. అందుకే మనం ఇప్పుడు వలసపోవడం మంచిది. ఈ రాత్రి పూట ఎక్కడికి పోతాను రా బాబు? ఈ ఊర్లో ఉండకుండా ఎక్కడికైనా పోవచ్చు రాజు. ఆలోచించకు, అన్ని సామాన్లు సర్దుకో, ఎడ్ల బండిలో బయలుదేరదా. అది కాదురా బాలు, ఈ రాత్రికి గడవని చూద్దాం. ఏం చూస్తావురా? మన ఊరి పరిస్థితి ఏంటనేది మనకి పూర్తిగా అర్థమైంది కదా. మన బతికెలా ఉండబోతోందో కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా చూస్తాడు. మాట్లాడింది చూసింది చాలు, సామాన్లు సర్దుకుని ఎడ్ల బండి కట్టు, వలసపోదాం అని చెప్పి బాలు చిలుక ఫోన్ పెట్టేశాడు. మీనా చిలుక అతని దగ్గరికొచ్చి, ఏమండి, తమరు చెప్పినట్టుగానే అన్నీ సర్దేశాను. మీరు వెళ్ళి ఎడ్ల బండి తీసుకురండి, సామాన్లు వేసుకుని మనం వెళ్ళిపోదాం. అలాగే మీనా, వసీ పౌరానికి, దేవాగ్రద్దకి, వాసు కొంగకి కూడా ఫోన్ చేసి వలస గురించి చెప్దాం. అబ్బా, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఇక్కడే ఉంటే మన ఊరి చెరువు తెగుతుంది. ఒక్కసారిగా వరద వస్తుంది. ఊరితో సహా మనం కూడా మునిగిపోతాం. నువ్వలా మాట్లాడక మీనా. ఫ్రెండ్గా ఫోన్ చేసి చెప్పడం నా బాధ్యత, స్నేహానికిచ్చే విలువ కూడా అని దేవాగ్రద్దకి ఫోన్ చేస్తుండగా ఎడ్ల బండిలో సామాన్లు సర్దుకుని మీనా ఇంటికొచ్చాడు. భార్య దేవిగ్రద్ద గొడుగు పట్టుకుంది. ఒరే బాలు, చేసిన ఫోన్ చాలు, సామాన్లు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరు. ఊర్లో ఉండటం అంత మంచిది కాదు, నేను వెళ్తున్నాను. ఇప్పుడే వాసు కొంగకు కూడా చెప్పాను, వాళ్ళు కూడా సామాన్లు సర్దుకుంటున్నారు.
మీదే ఆలస్యం. మాది కూడా సర్దడం అయిపోయిందిరా. మేం కూడా బయలుదేరుతాం. ముందుగా వెళ్ళి రాజుగాడికి చెప్పు. వాడు ఉదయం వరకు చూస్తాన్రా అంటున్నాడు. వాడొకడు ఊరి పిచ్చి వెదవా. ఎప్పుడు చూడు ఊరు ఊరు అంటాడు. సరే నేను చెప్తాలే. కూతుర్ని తీసుకుని జాగ్రత్తగా బయలుదేరండి. ఏ ఊరు అందుబాటులో ఉంటే ఆ ఊరికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు చిలుక, మీనా చిలుక కూడా తమ కూతుర్ని తీసుకుని వర్షంలో గొడుగు పెట్టుకుని ఎడ్ల బండిలో బయలుదేరుతారు. అలా ఆ ఇద్దరూ కలిసి ఎడ్ల బండిలో రాజు కాకి ఇంటికి వచ్చారు. ఇద్దరితో మాట్లాడారు. రాజు కాకి, రాణి పిచ్చుక తమ కూతురు పిచ్చుకని తీసుకుని ఎడ్ల బండిలో వలసపోయారు. కానీ ఆడపక్షులు ఆశించిన జీవితం మాత్రం జీవించలేక